హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఇవాళ పాతవి చైన్స్ అన్నీ ఏంటంటే చైన్స్వి ఉన్నాయి చూపిస్తాను. స్టెప్ చైన్వి ఇవి ఏంటి ఎలా చేశాను ఒక్కొక్కటి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది స్టెప్ చైన్ పాతది కొంచెం లాంగ్గా ఉందండి. ఒక స్టెప్ చైన్ 5 లైన్స్ని 2 స్టెప్ చైన్స్ లాగా చేశాను. ఏంటంటే ఇది కొంచెం లెంగ్దీగా ఉంది. ఇది షార్ట్ లెంగ్త్కి సగం వరకు కట్ చేసేసుకొని వెనక బ్యాక్ చైన్ లూప్స్ ఇచ్చేసేసి కొంచెం ఇది లెంగ్దీగా చేసి ఇచ్చాను. బ్యాక్ చైన్ లూప్స్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేశానంటే ఉన్నంత వరకు స్టెప్ చైన్ కొంచెం చిన్నగా తీసుకున్నాను. తర్వాత ఆ మిగిలిన ముక్కలు తీసుకొని కింద కొంచెం వరకు 5 లైన్స్ వేసేసుకొని తర్వాత నేను ఇట్లా సైడ్ లాకెట్స్ 3 లాకెట్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి పైన ఒక 3 లైన్స్ చేశాను. ఆ ఉన్న కొంచెం పొడవుగా ఉన్న దాన్నే నేను ఇప్పుడు ఏం చేశానంటే 2 పెద్దగా చేసుకొని లెంగ్దీగా చేసి ఒకటేమో ఫుల్ ఒకటేమో ఇలా లాకెట్స్ ఇచ్చేసి 2 స్టెప్ చైన్ లాగా చేయించాను. కొంచెం లెంగ్దీగా ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు, షార్ట్గా ఉంటే రావు. ఇది బాగా లెంగ్త్ ఉంది కాబట్టి అంతకుముందు ఏంటంటే ఒక 30 ఇంచెస్ దాకా లెంగ్త్ ఉంది, అందువల్ల ఇలా చేసుకున్నాను అనమాట. 30 ఇంచెస్లో 21 ఇంచెస్ 20 ఇంచెస్ ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని దీన్ని హుక్ వేసేసి మిగిలినది ఒక 10 ఇంచెస్లో ఇట్లా డిఫరెంట్గా చేసుకున్నాను. అట్లాగే ఎవరి దగ్గరైనా ఇలాంటి వాడని విధంగా ఉన్నాయి అనుకోండి తీసుకొచ్చారంటే అలా చేసుకోవచ్చు. స్టెప్ చైన్స్ అవనివ్వండి, సింగిల్ చైన్స్ అవనండి, ఈ వీడియోలు అన్నీ చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత చైన్ వాళ్ళ పిల్లలది ఉంది తీసుకొచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే రైస్ చైన్ అంటాం దీన్ని. ఒక చైన్ ఏం చేసామంటే 2 హాఫ్స్ చేసి తనకి 2 ఆడపిల్లలు అన్నారు, అందుకని ఒక చైన్ని 2 హాఫ్ చేసి ఒకరికి ఏంటంటే తులిప్స్, ఇంకొకటి ఏంటంటే దానికి గ్రీన్ ఇట్లా హార్ట్వి కావాలన్నారు, అలా చేసి ఇచ్చాను. ఆ ఉన్న చైన్ని హాఫ్ బ్రేక్ చేసుకొని ఒక హాఫ్ మొత్తం ఇద్దరికి సేమ్ లెంగ్త్ కావాలన్నారు, అందుకని ఇప్పుడు ఇదేంటంటే 18 ఇంచెస్ 17 ఇంచెస్ పెట్టించాను సేమ్ లెంగ్త్. కాకపోతే మనకి లెంగ్త్కి ఎంత కావాలో అంతవరకు ఇప్పుడు చైన్స్ మనం తీసుకున్నాక మిగిలిన దానికి ఎంత కావాలో అంతవరకు ఇట్లా పూసలు ముత్యాలతో చేసిస్తానమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ వరకు వచ్చేసింది, బ్యాక్ సైడ్ చైనే వచ్చింది. అలా కాకుండా ఎవరికైనా చాలేదనుకోండి ఇంకా లెంగ్త్ కావాలంటే ఇక్కడ ముత్యాలు కూడా యాడ్ చేసేస్తాను. ఇది కూడా అంతే, ఇద్దరికి సేమ్ కావాలన్నారు కాబట్టి నేను ఏం చేశానంటే దీంట్లో కూడా ముత్యము గ్రీన్ ఇట్లా చిన్నవి షేప్స్ ఇచ్చేసుకొని, ఎందుకంటే ఒకేసారి వేసుకున్న ఇద్దరు ఇట్లా మార్చుకొని కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరికి చెరొక కలర్ చేశాను. అలాగే మీ దగ్గర ఉన్న వాడని చైన్స్ వీళ్ళు చాలా చైన్స్ నేను తీసుకొచ్చారు. ఒక్కొక్క చైన్ నేను డిఫరెంట్ ఇద్దరికి చేశాను. ఒక చైన్ని ఇద్దరు పిల్లలకి చేశాను, లేదంటే వాళ్ళ మదర్కి వాళ్ళ డాటర్కి చేశాను, అలా చేశాను. అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ది చైన్ అనమాట, వాడని పాత చైన్. ఆ చైన్ మీరు చూస్తే కొంచెం లావుగా ఉంది, ఎప్పుడు ఉన్నట్టు కాకుండా కొంచెం లావుగా ఉంది. అందుకని ఏంటంటే తనకి వాళ్ళ అమ్మాయికి చేశాను అనమాట. తనకి ఏం చేశామంటే ఒక హాఫ్లో తక్కువ తీసుకున్నాను, కొంచెం పార్ట్ అనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ఫుల్గా ఇలా చైన్ లాగా కావాలన్నారు, ఇద్దరు పెట్టుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఈ చైన్ ఫుల్గా 15 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఆ మిగిలింది 18-19 ఇంచెస్ ఉంది చైన్ అనమాట. ఇది 15 వరకు తీసేసుకొని మిగతాది ఏం చేశానంటే ఆ ఉన్న చైన్ని ముక్కలు చేసేసుకొని కింద తను ఏంటంటే నల్లపూసలకి కావాలి ఇట్లా ఒక మ్యాంగో ఇచ్చి నా వీడియోస్లో చూసి బ్లాక్ స్టోన్ మ్యాంగో ఇచ్చేసి ఇలా బ్లాక్ పైప్స్ పెట్టి చేసియండి అన్నారు. ఈ చైన్ కొంచెం లావుగా ఉంది కాబట్టి పెద్ద పైప్స్ పెట్టాను. చైన్స్ చిన్నగా ఉంటే ఇంకా చిన్నవి పెట్టుకోవచ్చు, మన ఇష్టం, సైజు ప్రకారం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది అట్లాగా బ్లాక్ పైప్ లాంటివి పెట్టించేసి కటింగ్ పైప్స్ కింద మ్యాంగో ఇచ్చి చేసి ఇచ్చాను. దీనికి ఏంటంటే గ్రీను వైట్ తులిప్స్లో ఇట్లా చైన్ లాగా కావాలన్నారు. ఇది అందుకని సింపుల్గా అట్లా ఉన్న ఒక చైన్ని ఇద్దరికి ఇలా షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు అందుకే తీసుకొచ్చారంటే ఇవి ఎలా కట్ చేయాలి, ఎట్లా చేసుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ బట్టి ఏమేమి కలర్స్ కావాలో చెప్తే అలా డిఫరెంట్గా చేసిస్తుంటాను. అన్ని బిందు జ్యువెలర్స్లో లైట్ వెయిట్గానే ఉంటాయి, వెయిట్ ఎంత అని టెన్షనే లేదు, చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత బంగారం ఉండిందండి, నల్లపూసలు వాడడం లేదన్న బాగా బ్రేక్ అయిపోయింది. అందుకని తను మళ్ళీ నల్లపూసలు అడిగితే అలా కన్నా నేను ఏదైనా వెరైటీ చేసిస్తానంటే తను అన్నారు తులిప్స్ ముత్యాలు కావాలన్నారు. ఇదంతా తన పాత బంగారం, బాగా పాతది, చాలా తక్కువ ఉంది ప్యూరిటీ, అయినా కూడా సరే అల్లేసాము. క్యాప్స్ మాత్రం ఇప్పుడు కొత్తవి 916 వేసేసి ఇలా సింపుల్గా ఏంటంటే ఆ వాడని నల్లపూసల గొలుసు నుంచి తీసుకొని అదే ఇంకా కొంచెమే క్యాప్స్ యాడ్ చేసుకుంటూ లైట్ వెయిట్లో ఇప్పుడు ఆ సింగిల్ లైన్ నల్లపూసలు దీంట్లో ఇప్పుడు ఇది ఒకటి చేసి ఇచ్చాను. ఎంత సింపుల్గా ఉంది, కాకపోతే ఏదంటే ఇప్పుడు అన్నిటికీ వేసుకోవచ్చు. అలా ఏమైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే అలా వాడనివి బాగుంటే మనం ఆ నల్లపూసలు బాగుంది అనుకోండి ఏమైనా చేసుకొని ఉండొచ్చు. బాగలేదు ఇంకా నాకు బోర్ కొట్టింది, బాగా క్రష్ అయిపోయింది అనుకుంటే మెల్ట్ చేసి ఇట్లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. అందుకని తీసుకొస్తే తన రిక్వైర్మెంట్ ఏంటంటే తనకి బీట్స్లో ఇట్లా లేవన్నారు, మళ్ళీ నల్లపూసలు ఎందుకు అని చెప్పేసి కరిగిచ్చేసి అదే మెటల్ వాడుకుంటూ క్యాప్స్ వేసుకుంటూ కొత్తవి ఇలా చేసి ఇచ్చాను. చాలా కలర్స్ మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది లేకపోతే చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ నా వీడియోస్ చూసి తను ఒక 6 months నుంచి ఫాలో అవుతున్నారు. యూఎస్ నుంచి వస్తా చాలా తీసుకొచ్చారు. తను ఏంటంటే తన దగ్గర ఉన్నవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయి, బీట్స్ అన్నీ ఇట్లా గోల్డ్వి అన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ తీసుకొని వచ్చారు, ఇలాగా అన్నీ ఒకదానికి వేసుకున్నాను, ఇలాగా చాలా ఉన్నాయి తనవి. ఇప్పుడు నేను ఇవన్నీ ఏంటంటే ఎలాగ డిఫరెంట్గా చేస్తాను. ఇది ఒక నక్లెస్ ఉంది, ఇవి ఉన్నాయి ముత్యాలు, బాల్స్, నేను ఇవన్నీ వీడియో పెడతాను, తర్వాత ఫర్దర్ అప్లోడ్ చేస్తుంటాను చూడండి. ఇదేంటంటే ఒక చిన్న
చైన్ అనమాట. ఈ చైను, కమ్మలు ఉన్నాయి. దీనికి మొత్తం బ్యాక్ సైడ్ మీరు ఇలా చూస్తే మొత్తం చైన్ వచ్చేసింది. అదంతా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కరిగిచ్చేసేసుకొని తన దగ్గర ఉన్న గోల్డ్ అన్నీ ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ వీటికి ఉన్న బ్యాక్ సైడ్ చైన్స్ అన్నిటివి తీసేసుకొని కరిగిచ్చేసేసి ఈ గోల్డ్ కూడా వాడుకొని ఇప్పుడు ఇవన్నీ చాలా చేస్తానని చెప్పాను. ఏమేమి చేస్తానో చూపిస్తాను, ఫర్దర్ వీడియోస్ చూస్తూ ఉండండి. తను ఏంటంటే ఇలాగ మొత్తం యూఎస్ నుంచి ఏమేమి ఉన్నాయి తన దగ్గర తీసుకొచ్చారు అని నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తనకి ఏమేమి చేస్తానని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పానమాట. తను అందుకని నా వీడియోస్ అన్నీ చూసి ఒకేసారి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు నేను డిఫరెంట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రతిదీ మీరు ఇట్లా చూస్తే చిన్న చిన్న పీసెస్ అన్నీ చాలా ఉన్నాయి. కమ్మలు ఇప్పుడు ఇది ఏం చేశానంటే బ్యాక్ సైడ్ చైన్ కూడా కట్ చేసేసి మెల్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ చైన్కి ఎలా చేస్తాను, ఈ చిన్నది ఒకటి తెచ్చారు, ఇది ఎలా చేస్తాను, ఇంత చిన్న గొలుసు ఒకటి తెచ్చారు, ఇవి ఎలా చేస్తాను, ఇవన్నీ డిఫరెంట్గా ఎలా చేస్తాను నేను అన్నీ చెప్తాను. నా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయిపోయినట్టు చూడండి. తను ఎన్ని తెచ్చారో చూడండి, అసలు ఎలా ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడు డిఫరెంట్గా డీసెంట్గా మళ్ళీ ఏంటంటే ఎలా పడితే అలాగ ఇచ్చారు కదా అని చెప్పి అన్నీ కలిపేసి చేయను. ఇప్పుడు ఈ కమ్మలు ఇచ్చారు, తను కొత్తవేనంట, రీసెంట్గా కొన్నారు. కాకపోతే తనకి ఏంటంటే ఈ కమ్మలు నచ్చలేదన్నారు వాళ్ళ అమ్మాయికి. అందుకని చెప్పి ఏం చేశానంటే ఇప్పుడు ఈ కమ్మల్ని నేను కొత్తగా ఎలా చేస్తానో చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈ వీడియోస్ని అవన్నీ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఎలా చేస్తాను ఏంటి అనేది. ఏంటంటే ఈ 2 కమ్మలు చాలా కొత్తవి, రీసెంట్గా కొన్నారంట. ఇవి తనకి నచ్చలేదన్నారు. ఇది లాకెట్ లాగా చేసి నేను బీట్స్కి చేసిస్తానని ఇవన్నీ ఎలా చేస్తాను నా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్కిప్ కాకుండా చూడండి. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇలాంటివన్నీ తీసుకొచ్చారంటే ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఒకేసారి తీసుకొచ్చారు. నాకు బడ్జెట్ టైం కూడా తక్కువ ఇచ్చారు. అయినా కూడా నేను ఏంటంటే ఆ టైంలో 1 వీక్ లోపు ఇవన్నీ చేసేస్తాను, అప్పచెప్పాలి. తను యూఎస్ నుంచి ఇవాళే వచ్చారు, రాగానే నాకు అప్పచెప్పారనమాట. మళ్ళీ ఇవన్నీ అయిపోగానే నేను 1 వీక్ లోపే తనకు అన్నీ అప్పచెప్పేసేయాలి. ఎలా చేస్తానో ఏంటో అన్నీ చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉండండి, స్కిప్ కాకుండా నా వీడియోస్ అన్ని తప్పకుండా ఇవన్నీ ఎలా చేశానో పెడుతూ ఉంటాను. మీరే ఓకే, నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.